హాయ్ అండి. నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గులాబీలండి. చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఈ పండుగకు ఒకసారి ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలు తింటుంటే పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. అంత బాగుంటాయి. కరకరలాడుతూ టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా ఓసారి పండుగకు చేసి చూడండి సంక్రాంతికి. చూడండి మనకి ఎట్లున్నాయి. ఆ కలర్లో కాల్చుకోవాలి. బాగా ఎర్రగద్దు, బాగా తెల్లగద్దు. ఇప్పుడు దీని తయారు చూద్దాం. 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఏదన్నా 1 కప్పు మెదరింగ్ ఉంచుకోండి. 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. 2 జల్లిచ్చి తీసుకోండి. తీసుకున్నాక అట్లనే 1 కప్పు చక్కెర సుధ తీసుకోవాలి. చక్కెర సుధ ఆ పిండిలో వేసుకొని 1 పావు స్పూన్ అంతా సాల్ట్స్ వేసుకొని ఒకసారి అంతా పిండి అంతా కలుపుకోవాలి. పొడి పిండి అంతా ఒకసారి స్పూన్ బట్టి అంతా కలుపుకోవాలి. చూడండి మనకంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసుకుంటా పిండి అంతా కలుపుకోవాలి. మనకు పిండి ఇది కొంచెం జారుడుగానే ఉండాలి. కాకపోతే వాటర్ అన్నది చూసుకుంటూ వేసుకోండి. మరీ లూజ్ అయితే బాగోదు. వాటర్ను పిండి కలుపుకుంటా చూసుకుంటా వేసుకోండి. 1 కప్పున్నర దాకా పడతాయండి వాటర్ అన్నది. ముందుగా 1 కప్పు వేసుకొని పిండి అంతా కలుపుకోవాలి. అప్పుడే మళ్ళీ వెనకసీర ఎన్ని పడతాయి అన్నది చూసుకుంటూ వేసుకోండి. చూడండి 1 కప్పు మొత్తం వేసుకున్నాక ఒకసారి అంతా పిండి అంతా కలుపుకోవాలి. పిండి అంతా బాగా కలుపుకున్నాక గట్టిగా ఉంది కదా కొంచెం ఇంకో కొన్ని వేసుకోండి వాటరు. 1/2 కప్పు తీసుకున్నా కానీ 1/2 కప్పు వేయలే, 2 స్పూన్ల దాకా వేసుకోవాలి. ఆయన్ని పడతాయి, కాకపోతే కలుపుకుంటా వేసుకోవాలి. చూడండి అట్లా ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నాక మనం ఇప్పుడు దానికి మూత పెట్టేసి 2 గంటలు దాన్ని పక్కకు ఉంచుకోండి. టైం ఉంటే 2 కానీ 3 గంటలు ఉంచుకున్నా పర్లేదు. మనకు ఎంత పిండి నానితే మనకు గులాబీలు అన్నది అంత చక్కగా వస్తాయి. టైం లేకపోతే 1 గంట పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మిగతా వాటర్ సుతం ఇంకా కొన్ని వేసుకొని మనం దాన్ని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. మీకు ఎలా ఉండాలన్నది చూపించుతా చూడండి. పిండి అంతా అట్లా కలుపుకోవాలి స్పూన్ బట్టి కానీ ఇసుకతోటి కానీ. మనకు పిండి ఆ కంటెస్ట్లో ఉండాలి. చూడండి మనకు కేక్ బ్యాటర్ ఉంటుంది కదా, దాని తీరు ఉండాలి. దానికంటే ఇంకా కొంచెం లూజ్ ఉంచుకున్నా పర్లేదు. చూడండి ఆ కంటెస్ట్లో ఉండాలి. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి మనం స్టవ్ అంటు పెట్టి ఆయిల్ వేసుకోవాలి. పైకి ఆయిల్ పెట్టుకున్నాక దాంట్లో మన గులాబీలు వేసే గుత్తిని ఫస్టే పెట్టి ఉంచుకోవాలి. అది ఫుల్ వేడి కావాలి. వేడి అయినాకనే మనం కలుపుకున్న పిండిలో డిప్ చేసి మనం ఆయిల్లో ముంచాలి. మీకు ఇవి స్పూన్ బట్టి నైస్ బట్టి తీస్తూ ఉంటారు. అట్లా కాకుండా ఈజీగా ఇలా ఊడి రావాలంటే మనం ఆ గుత్తిని ఒక 5 రోజులు 6 రోజులు ఒక గిన్నెలో ఆయిల్ వేసి దాన్ని నానబెట్టాలి. పెడితే అప్పుడు మనం చేసుకునేటప్పుడు గుత్తి నుంచి ఈజీగా అవి ఊసొస్తాయి, రిమూవ్ అవుతాయి. మళ్ళీ దాన్ని ఆయిల్లోనే ఉంచుకోవాలి. మనకు ఆ గుత్తి అన్నది వేడి కావాలి. స్టవ్ అన్నది లోకే ఉంచుకోండి. మీడియంకు సర్దు లో ఉంచుకొని మనం ఇవన్నీ చేసుకోవాలి. కొంచెం లో నుంచి మనకు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. మీడియంకును లోకు అడ్జస్ట్ చేసుకొని మనం గులాబీలు అన్నవి అట్లా ఫ్రై చేసుకోవాలి. చూడండి గుత్తి నుంచి చక్కగా ఊడెత్తున్నాయి కదా. అలా రావనంటే మనం గుత్తిని మనం ఇవి ప్రిపేర్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక 5 రోజులు ముందు 5 రోజులు కానీ 4 రోజులు కానీ అట్లా దాన్ని ఆయిల్లో పెట్టి ఉంచుకోవాలి. మనకి ఇప్పుడు గులాబీలు వేయడానికి ఈజీగా మనకు గుత్తి నుంచి రిమూవ్ అవుతాయి. మళ్ళీ మనం వేసేటప్పుడు సుతం ఆయిల్లో దాన్ని కొద్దిసేపు వేడిగానిచ్చి అప్పుడు మనం పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో పెట్టినాక అడుగుదాకా ఆయిల్కు మనకు ప్యాన్కు అంటేదాకా అడుగుదాకా పెట్టేసేయాలి. ఒక 30 సెకండ్లు అట్లా పెట్టేస్తే మనకు గుత్తి నుంచి ఈజీగా రిమూవ్ అవుతుంది. చూడండి వీటిని 2 వైపులా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకానే వేపుకోవాలి. బాగా కలరు వేపుకుంటే మనకు నల్లగా అయిపోతుంది. ఆ కలర్లు ఉండగా తీసుకోవాలి.
మనకు చల్లారి ఇంకా కొంచెం కలర్ వస్తాయి. క్రిస్పీగానే ఉంటాయి. ఇంకా కొంచెం కలర్ వస్తాయి. మరీ ఎర్రగా వేపుకున్నామనుకో నల్లగా అయిపోతాయి. చూడండి ఆయిల్ నుంచి మనం పిండిలో డిప్ చేసి ఆయిల్‌లో పెట్టేస్తే చూడండి ఒక్క 30 సెకండ్లు అట్లా ఉంచితే మనకు గుత్తి నుంచి రిమూవ్ అయిపోయిద్దది. మనం ఏ నైఫ్ తోటి ఏ స్పూన్ బట్టి తీసుడు అవసరం లేదు. అదే ఈజీగా ఆయిల్ అన్నది మనం గుత్తి మునిగేదాకా ఆయిల్‌ని కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి. కంచుట్ల ఆయిల్ అన్నది మనకు గుత్తి మునిగేదాకా ఉండాలి. అప్పుడే దాని నుంచి రిమూవ్ అయితది. చూడండి అట్లా అన్నీ అయ్యే విధంగా మనం ఏసుకోవాలి. చేసుకునుడు చాలా ఈజీ అండి. టేస్ట్ సుత చాలా బాగుంటాయి. పిల్లలు గానీ, పెద్దలు గానీ ఎవ్వరైనా ఇష్టపడతారు. మనం పండుగలప్పుడే కాకుండా అట్టప్పుడు సుతం చేసుకుంటే టైం పాస్‌కు హ్యాపీగా తినేయొచ్చు. అంత బాగుంటాయి కరకరలాడుతూ. ఒకసారి చేసి చూడండి. మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత బాగుంటాయి. ఇప్పుడు అన్నీ అయ్యే విధంగా మనం ఫ్రై చేసి తీసుకోవాలి. డీప్ ఫ్రై చేసి. చూడండి. ఆ కలర్ వచ్చినాక తీసుకుంటే మనకు అవి చల్లారేలోపు మనకి ఇంక కొంచెం కలర్ అయితాయి. అన్నీ ఫ్రై చేసినాక చూడండి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఒక్క లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ ఇంకొక